ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే కుకీ అథెంటికేషన్ అనమాట. సో డాట్ నెట్ కోర్‌లో కుకీ అథెంటికేషన్ ఎలా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే నేనైతే అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ASP.NET Core వెబ్ యాప్. నెక్స్ట్ ఓకే. సో .NET 6 HTTPS నాట్ రిక్వైర్డ్ 6 అయితే యూజ్ చేస్తాం. .NET 6 అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రియేట్. సో ఫ్రెండ్స్ నాకు అప్లికేషన్ అయితే లోడ్ అయింది. సో సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్ చూద్దాం ఒకసారి. అండ్ పిన్ చేసేద్దాం. ఓకే. సో డైరెక్ట్‌గా ఒకసారి అప్లికేషన్‌ని మనం రన్ చేసి చూద్దాం. సో డైరెక్ట్‌గా అప్లికేషన్ రన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో మనం చిన్న చిన్న చేంజెస్ అయితే మన అప్లికేషన్ తగ్గట్టుగా చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ వ్యూస్‌లో మనకి మెయిన్ చేంజ్ లేఅవుట్‌లో చూసుకుందాం. సో లేఅవుట్ ప్రస్తుతానికి హోమ్ ప్రైవసీ అని చూపిస్తుంది. మనం ఏదన్నా అప్లికేషన్ లైక్ సంథింగ్ బస్ టికెట్ బుకింగ్ కావచ్చు, లేదంటే ఏదన్నా లైక్ ఓకే మూవీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సో హోమ్ మూవీస్. నెక్స్ట్ ఇక్కడ మూవీస్ రిలేటెడ్‌గా మనకి ఇంకా ఏముంటాయి? రివ్యూస్. నెక్స్ట్ కంట్రోల్ వి. రివ్యూస్. ట్రైలర్స్. నెక్స్ట్ ఇంకా బుక్ టికెట్ లాగా సంథింగ్ ఏదన్నా బైక్ టికెట్ లాగా ఒకటి సెట్ చేద్దాం. బైక్ టికెట్స్. సో ఇట్లా మొత్తం మనమైతే 4 అయితే సెట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఒకసారి యూఐలో యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ వస్తున్నాయా లేదా అనేది అయితే చూద్దాం. బిల్డ్ సక్సీడెడ్. సో మూవీస్, రివ్యూస్, ట్రైలర్స్, బై టికెట్స్. సో మొత్తం కూడా ఇప్పుడు ప్రైవసీ పాలసీ. ఓకే. ప్రైవసీ పాలసీ కంట్రోలర్. హోమ్ కంట్రోలర్‌లో ప్రైవసీలోకి అయితే పాయింట్ అవుట్ ఉన్నాయి అన్నీ కూడా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లెట్ అస్ క్రియేట్ ద థింగ్స్ లైక్ మనకి కంట్రోలర్ సైడ్ నుంచి. సో కంట్రోలర్స్ ప్రస్తుతానికి ఓకే. హోమ్ కంట్రోలర్ ఉంది. ఈ హోమ్ కంట్రోలర్‌లో ఇక్కడ ప్రైవసీ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే. దీన్ని మనం మిగిలిన అంటే మనకి రివ్యూస్‌కి, ట్రైలర్స్‌కి, బై టికెట్స్‌కి మూడిటికి 3 యాక్షన్ మెథడ్స్ అయితే క్రియేట్ చేసేద్దాం. ప్రైవసీ అవసరం లేదు. పబ్లిక్ హై యాక్షన్ రిజల్ట్. సో ఫస్ట్ రివ్యూస్. రిటర్న్ వ్యూ. సో మనమైతే ఇంకా వ్యూ అయితే క్రియేట్ చేయలేదు. వ్యూ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం తీసుకున్న 3 లింక్స్‌కి 3 యాక్షన్ మెథడ్స్ అయితే క్రియేట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లైక్ ఇక్కడ ఏఎస్‌పీ యాక్షన్ ఏదైతే పాయింట్ ఔట్ చేస్తామో మనం క్రియేట్ చేసిన యాక్షన్ మెథడ్‌ని అయితే క్రియేట్ రివ్యూస్, ట్రైలర్, బై టికెట్స్. సో ఇప్పుడు మనం దీనికి వ్యూస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యాడ్ వ్యూ. ఓకే. యూజ్ లేఅవుట్ ప్రాబ్లమ్. సో రివ్యూస్‌కి మనకి లేఅవుట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ట్రైలర్స్‌కి కూడా మనం యాడ్ వ్యూ, రేజర్ వ్యూ, యాడ్ ఓకే. ఎంట్రీ, యాడ్ లేఅవుట్ ఫైన్. సో ట్రైలర్ కూడా ఒక వ్యూ అయితే క్రియేట్ చేసేస్తున్నాం. ఫైన్. నెక్స్ట్ సేమ్ వే బై టికెట్ దీనికి కూడా ఒక వ్యూని అయితే క్రియేట్ చేస్తున్నాం. యాడ్ వ్యూ. ఫైన్. సో మనకి మనకు కావాల్సినటువంటి మూడిటికి ఏవైతే యాక్షన్ మెథడ్స్ వ్యూస్‌కి అయితే మనం క్రియేట్ చేసేసాం.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అప్లికేషన్ అయితే రన్ చేసి చూద్దాం. సో అప్లికేషన్ ఇలా వచ్చింది. రివ్యూస్ క్లిక్ చేసినప్పుడు హోమ్ రివ్యూస్ డిస్‌ప్లే అయింది. రివ్యూస్ వ్యూ. ట్రైలర్స్ క్లిక్ చేసినప్పుడు ట్రైలర్ వ్యూ అయితే హోమ్ ట్రైలర్స్. సేమ్ వే బై టికెట్స్ క్లిక్ చేసినప్పుడు బై టికెట్స్ వ్యూ అయితే మనకి డిస్‌ప్లే అయింది. ఫైన్. సో ఇప్పుడు మనకి రివ్యూస్, ట్రైలర్స్, మూవీస్ అంటే హోమ్ పేజ్ వస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే బై టికెట్ క్లిక్ చేసినప్పుడు యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి ఉండాలి. సో ఆ విధంగా అయితే మనం సెట్ చేసుకున్నాం. అంటే టికెట్ బై చేయాలంటే ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి అన్నట్లుగా లాగిన్ అయిన తర్వాతనే ఆ ఇన్ఫర్మేషన్ టికెట్ రిలేటెడ్ బయింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్‌ప్లే అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవాలనుకున్నాం. సో ఆ విధంగా అయితే మనం క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అథెంటికేషన్ అంటే కుకీ అథెంటికేషన్‌ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే ఈ అథెంటికేషన్ బై టికెట్ ఆ లాగిన్ అథెంటికేషన్ కూడా మొత్తం మనం త్రూ మన కుకీ అథెంటికేషన్ ద్వారా అయితే మనం చేయబోతున్నాం. కుకీ అథెంటికేషన్ ద్వారా మనం చేయాలి అనంటే ఫస్ట్ మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఇక్కడ సర్వీసెస్ అంటే ఈ కంటైనర్‌కి మనమైతే ఒక సర్వీస్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ అథెంటికేషన్ ఆఫ్ authentication defaults dot authentication scheme. సో అథెంటికేషన్ స్కీమ్‌ని అయితే మనం అలొకేట్ చేసామనమాట. లైక్ కుకీ అథెంటికేషన్ అని. ఫస్ట్ మనం యాడ్ అథెంటికేషన్ అనే సర్వీస్‌ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఈ యాడ్ అథెంటికేషన్ అనే సర్వీస్‌లో లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో అందులో మనం యూజ్ చేసుకునే అథెంటికేషన్ ఏంటంటే ఇక్కడ లైక్ కుకీ అథెంటికేషన్ యూజ్ చేసుకోబోతున్నాం అనమాట. సో దీనికి మనం ఇంకా డాట్ యాడ్ కుకీ యాడ్ కుకీ మెథడ్ లోపల మనం ఏంటంటే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ తోటి ప్రాపర్టీ సెట్ చేసుకోవచ్చనమాట. ఎక్స్ డాట్ లాగిన్ పాత్. సో లాగిన్ పాత్ అనేది ఇక్కడ మనం ప్రాపర్టీ అనమాట. సో ఆ ప్రాపర్టీ సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ఏంటనేది కాసేపట్లో చూద్దాం. సో ఇక్కడ బేసిక్‌గా ఇదంతా ఏం చేస్తుంది? ఈ లైన్ ఏం చేస్తుంది అంటే సో కంప్లీట్‌గా మన కంటైనర్‌కి సర్వీస్ అయితే అంటే యాడ్ అథెంటికేషన్ అనే సర్వీస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ సర్వీస్ ఈ యాడ్ అథెంటికేషన్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ ఏంటి? స్కీమ్ ఆఫ్ మన అథెంటికేషన్ ఏంటి అంటే కుకీ అథెంటికేషన్ అని చెప్తున్నాం. సో అందులో ఫర్ సపోజ్ కుకీ లేదు అనుకోండి. లాగిన్ కాకుండా ఏదైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ట్రై చేస్తున్నప్పుడు డిఫాల్ట్‌గా దేనికి రీడైరెక్ట్ అవ్వాలనే పాత్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో మనం ఇంకా సేపట్లో ఆ పాత్‌ని అయితే మనం తయారు చేద్దాం. సో ప్రస్తుతానికైతే దీన్ని ఎంప్టీగా పెట్టాం. ఎప్పుడైతే మనం ఈ సర్వీస్‌ని ఇంజెక్ట్ చేసామో కంటైనర్‌కి ఆటోమేటిక్‌గా మనం పైప్‌లైన్‌లో ఈ మిడిల్‌వేర్ కూడా దీని రిలేటెడ్ మిడిల్‌వేర్ కూడా మనమైతే యాడ్ చేయాలనమాట. సో దాని రిలేటెడ్ మిడిల్‌వేర్ వచ్చేసి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి యూజ్ ఆథరైజేషన్ పైనైతే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ డాట్ యూజ్ అథెంటికేషన్ అనే ఒక మిడిల్‌వేర్‌ని అయితే మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఫైన్. సో ఎప్పుడైతే యూజర్ అథెంటికేషన్ అని పెట్టామో సో ఇప్పుడు ఒక్కసారి అప్లికేషన్ అయితే రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ రన్ చేసినప్పుడు బై టికెట్స్ అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. సో డైరెక్ట్‌గా రాకుండా మనం ఏం చేయాలంటే దానికి సెక్యూరిటీ అంటే ప్రొవైడ్ చేయాలనమాట. ఆథరైజేషన్ అనే అట్రిబ్యూట్‌ని అయితే మనం యాడ్ చేద్దాం. బై టికెట్స్‌కి ఎగ్జాక్ట్‌గా మనం ఆథరైజ్‌ని యాడ్ చేద్దాం. ఆథరైజ్. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఓకే. ఇప్పుడు నేను బై టికెట్స్ క్లిక్ చేయంగానే నాకు ఈ విధంగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైక్ మన యూఆర్ఎల్‌లో మనం చూసుకుంటే హోమ్, బై టికెట్స్ కరెక్ట్‌గానే ఉంది. సో రిటర్న్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వెరీ స్ట్రింగ్ అంటే క్వెషన్ మార్క్ రిటర్న్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు హోమ్, బై టికెట్స్. బట్ ఈ ఫ్రంట్ మీరు అబ్జర్వ్ చేశారంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అకౌంట్, లాగిన్ అని ఉంది. సో అకౌంట్ అనేది ఒక కంట్రోలర్ అనమాట. లాగిన్ అనేది యాక్షన్ మెథడ్. సో ఇవి మనం ఎక్కడన్నా డిఫైన్ చేసుకున్నామా అంటే ఎక్కడ డిఫైన్ చేయలేదు. అకౌంట్, యాక్షన్ ఎక్కడ కూడా నేను డిఫైన్ చేయలేదు అకౌంట్ లాగిన్ అనేటివి. బట్ స్టిల్ మనకది రికమెండేషన్‌గా వచ్చింది. సో ఎలా వచ్చిందనేది చెప్తా. సో ఎప్పుడైతే మనం ఆథరైజ్ అనేది క్లిక్ చేసామో, బై టికెట్స్‌ని క్లిక్ చేసామో ఇమ్మీడియేట్‌గా ఆథరైజేషన్ రిలేటెడ్ కోడ్ ఎక్కడుందా అని ఎతుక్కుంటుంది. ఎక్కడ మనం రాయకపోతే సో రికమెండ్ చేస్తుందనమాట. అకౌంట్ కంట్రోలర్‌లో లాగిన్ మెథడ్ రాసి అక్కడ మనం లాగిన్ వెరిఫికేషన్ చేసి యూజర్‌ని వెరిఫికేషన్ చేసి కుకీని క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ కుకీ. సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు అకౌంట్, లాగిన్ సో అలానే క్రియేట్ చేయాలని అయితే లేదనమాట. ఏ నేమ్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. సో అది రికమెండ్ చేసింది కాబట్టి మనం అలానే అయితే క్రియేట్ చేద్దాం. కంట్రోలర్ యాడ్ అకౌంట్ కంట్రోలర్. సో అకౌంట్ కంట్రోలర్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో అకౌంట్ కంట్రోలర్ క్రియేట్ చేసేసి దీనికి నేను లాగిన్ అనే నేమ్ కూడా ఇచ్చేసాను. దీనికి వ్యూని కూడా క్రియేట్ చేసేద్దాం.
యాడ్ వ్యూ. సో నా వ్యూ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ వ్యూలో ఇక్కడ మనం ఏంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం ఆ డిజైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మనం ఇక్కడ ఏదైతే లాగ్ పాత్ని మనం పెండింగ్లో ఉంచామో ఇక్కడ మనం ఆ పాత్ అయితే ఇచ్చేద్దాం. సో స్లాష్ అకౌంట్ స్లాష్ లాగిన్. సో యూజర్ ఎప్పుడైతే అథెంటికేషన్ వైజ్గా అంటే కుకీ అథెంటికేషన్ క్రాస్ చెక్ చేసుకొని ఆ లాగిన్ పాత్ డిఫాల్ట్గా ఏది ఉండాలి అంటే అకౌంట్ లోపల లాగిన్ యాక్షన్ మెథడ్కి రీడైరెక్ట్ అయిపోవాలి అని అయితే మనం మెన్షన్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒకసారి ట్రై చేద్దాం. బై టికెట్స్. సో లాగిన్కి వచ్చిందనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు పైన యూఆర్ఎల్లో కూడా అకౌంట్ స్లాష్ లాగిన్ రిటర్న్ యూఆర్ఎల్ లోపల హోమ్ స్లాష్ బై టికెట్స్ అనేది అయితే ఉంది. కానీ అంతకన్నా ముందు బట్ ట్రైలర్స్కి, రివ్యూస్కి, మూవీస్కి నాకు ఏ ప్రాబ్లం లేదనమాట, డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ బై టికెట్స్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే నా పైన యూఆర్ఎల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్ మార్క్ రిటర్న్ యూఆర్ఎల్ అని వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బై టికెట్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం యూఆర్ఎల్ చూడొచ్చు. హోమ్ స్లాష్ బై టికెట్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. హోమ్ స్లాష్ బై టికెట్స్, ట్రైలర్స్ హోమ్ స్లాష్ ట్రైలర్స్, హోమ్ స్లాష్ రివ్యూస్. సో బై టికెట్స్కి మాత్రమే హోమ్ స్లాష్ బై టికెట్స్ ఉంది. బట్ దానికి మనం ఆథరైజేషన్ డెకరేషన్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట. ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల అది డైరెక్ట్గా ఏదైతే కుకీ అథెంటికేషన్ క్రాస్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో క్రాస్ చెక్ చేసుకొని యూజర్ లాగిన్ అవ్వకపోతే, కుకీ అనేది లేకపోతే కుకీ అనేది ఏమి ఉండదు అనమాట. ప్రస్తుతానికి మనం చూసుకున్న ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, అప్లికేషన్, కుకీ. సో ఇక్కడ కుకీ ఏం లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు సే లైక్ కుకీ ఏమి లేదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రీడైరెక్ట్. సో రీడైరెక్ట్ అయిపోతుంది, అకౌంట్ స్లాష్ లాగిన్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ యూజర్ని లాగిన్ అవ్వమని చెప్పాలన్నమాట. ఈ పేజ్లో ఏదైతే ఉందో మనం చూసిన ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తాడో అప్పుడు మనం కుకీని క్రియేట్ చేసి బై టికెట్స్కి రీడైరెక్షన్ చేయాలి. సో రిటర్న్ యూఆర్ఎల్ లోపల మన యూఆర్ఎల్ అయితే కావాల్సిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో దానికి ఉందన్నమాట. ఫైన్. సో మనం ఇప్పుడు లాగిన్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్లో కోడ్ అయితే రాయిపోతున్నాం ఫ్రెండ్స్. సో లాగిన్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్లో ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. సో లేబుల్ అంటే మనం ఫర్ ఇస్తాం, ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ మనం ఇంకా క్రియేట్ చేయలేదు ప్రస్తుతానికి, బట్ ఇది యూజర్ నేమ్. దీనికి ఒక ఇన్పుట్ అయితే ఇచ్చేసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు. నేను అవి మనం తర్వాత ఫిల్ చేద్దాం ప్రాపర్టీస్ తీసుకున్నాక, మోడల్ తీసుకున్నాక. ఓకే, మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు ఫిల్ చేసాం అనమాట. ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టుకున్నాం. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ ఉండాలి. బేసిక్గా ఇది మనకి సబ్మిట్, ఎందుకంటే మనం పోస్ట్ చేస్తాం కాబట్టి సబ్మిట్ ఉండాలి. ఫైన్. సో ఒక్కసారి అయితే రన్ చేసి చూద్దాం ఇది మనకి వ్యూ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో ఇది మనకి ఎప్పుడు రావాలి, ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ బై టికెట్స్ క్లిక్ చేస్తాడో ఇమీడియట్గా ఈ పేజ్ అయితే రావాలి. సో బై టికెట్స్ క్లిక్ చేశాను, బై టికెట్ క్లిక్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగింది. సో నెక్స్ట్ యూజర్ ఏం చేస్తాడు, లాగిన్ క్లిక్ చేస్తాడు. లాగిన్ క్లిక్ చేయగానే పోస్ట్. సో హెచ్టిటిపి పోస్ట్ కాల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో అకౌంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఒక హెచ్టిటిపి పోస్ట్ కాల్ ఒకటి తయారు చేసుకుంటున్నాను. పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్ లాగిన్. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మోడల్ కూడా ఉండాలి. సో మోడల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మనం ఒక మోడల్ తయారు చేసుకుందాం. యాడ్ క్లాస్ ఫైల్ మోడల్ సంథింగ్ లైక్ మనకి యూజర్ లాగిన్ అనుకుందాం. యూజర్ లాగిన్ ఏదో ఒక యూజర్ ఇన్ఫో లాగా. ఓకే, యూజర్ లాగిన్. సో ఈ మోడల్లో మనం కొన్ని ప్రాపర్టీస్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఈ యూజర్ లాగిన్ అయితే మనం యూజ్ చేసుకుందాం. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఇక్కడ ఫిల్ చేయాలని అనుకున్నామో అవి కూడా ఇవే అనమాట. లైక్ యూజర్ నేమ్ ఫర్లో కూడా యూజర్ నేమ్ సేమ్, పాస్వర్డ్
పాస్వర్డ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పోస్ట్ కాల్ అయితే ట్రై చేద్దాం. సో మోడల్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం పోస్ట్ కాల్ రాద్దాం. పోస్ట్ కాల్లో యూజర్ లాగిన్ యూఎల్. సో ఇది ఆఫ్ టైప్ ఇది హెచ్టిటిపి పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ మనం చెక్ చేద్దాం. యూఎల్ డాట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్మిన్ నుండి అండ్ యూఎల్ డాట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా అడ్మిన్ ఉంటేనే బేసిక్గా ఇక్కడ మనం డేటాబేస్కి కనెక్ట్ అయ్యి వ్యాలిడేషన్ చెక్ చేస్తాం అనమాట. త్రూ ఏడి కూడా అట్లా కావచ్చు, లేదంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కావచ్చు, అట్లా యూజ్ చేసుకొని. బట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్టార్ట్గా డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ కంపేర్ చేస్తాను అనమాట. ఎల్స్ రిటర్న్ వ్యూ. ఓకే, సో ఇక్కడ కూడా ప్రస్తుతానికి రిటర్న్ వ్యూ పెడదాం. తర్వాత ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలనేది చూద్దాం. సో రిటర్న్ వ్యూ. ఫైన్. సో ఫస్ట్ మనకి ఇది ఇక్కడికి హిట్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకుందాం. ఓకే, బై టికెట్స్ యూజర్ నేమ్ సంథింగ్ ఏబిసిడి లాగిన్. ఓకే, యూఎల్ వాల్యూస్ ఏబిసిడి వచ్చాయి. సో అడ్మిన్ కాదు కాబట్టి రిటర్న్ వ్యూ అన్నాం. రిటర్న్ వ్యూ అన్నప్పుడు ఇట్ షుడ్ రిటర్న్ టు ద సేమ్. ఓకే, రిటర్న్ అయింది. బట్ ఇది ఎందుకు మనకి పాస్వర్డ్ లాగా రాలేదు? హోమ్ కంట్రోలర్ లాగిన్ డాట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం నెక్స్ట్ ఇంకొకసారి రన్ చేస్తుందాం. బై టికెట్స్ అడ్మిన్. సో ఫైన్, బ్రేక్ పాయింట్ సెట్ చేసి ఉంచాం. లాగిన్. సో ఇక్కడ ఇప్పుడు యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది, పాస్వర్డ్ అడ్మిన్ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ టు వ్యూ. సో ఏ వ్యూ కరెంట్ మనం ఏ వ్యూలో ఉన్నాము? ఈ వ్యూలో ఉన్నాం అనమాట. అకౌంట్/లాగిన్ రిటర్న్ URL ఈ వ్యూలో ఉన్నాం. చూద్దాం ఇప్పుడు రిటర్న్ వ్యూ ఉన్నాం. సో ఈ వ్యూలోకి వచ్చాం. ఫర్ సపోజ్ రాంగ్ ఇద్దాం, అడ్మిన్ ఏబిసిడి లాగిన్. సో ఈ వ్యూ మళ్ళీ సేమ్ వ్యూ అనమాట. సేమ్ వ్యూ వచ్చింది. బట్ ఎప్పుడైతే యూజర్ కరెక్ట్ ఇచ్చాడో అప్పుడు మనం ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి? బై టికెట్స్లోకి వెళ్ళిపోవాలి. యూజర్ అనేవారు ఎవరైతే లాగిన్ అయ్యారో, కరెక్ట్ క్రెడెన్షియల్స్ లాగిన్ అయ్యారో వాళ్ళకి కుకీ క్రియేట్ అవ్వాలి, బై టికెట్స్లోకి వెళ్ళిపోవాలి. సో కుకీ క్రియేషన్ పెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆ రీడైరెక్షన్ అనేది జరగాలి. ఈ రెండు థింగ్స్ అయితే జరగాలి. ప్రస్తుతానికి మనకి కుకీస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక ASP.NET Core యాంటీ ఫోర్జరీ కుకీ అయితే ఒకటి క్రియేట్ అయింది. సో మనకి బట్ స్టిల్ కావాల్సింది ఇది కాదనమాట. సో దీన్ని మనం డిలీట్ చేద్దాం. మనకు కావాల్సింది వేరే కుకీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒకసారి నేను మళ్ళీ బై టికెట్స్ని అయితే క్లిక్ చేశాను. బై టికెట్స్ క్లిక్ చేయగానే నాకు యాంటీ ఫోర్జరీ రిలేటెడ్ వచ్చింది. సో అడ్మిన్ అడ్మిన్ లాగిన్. సో యూజర్ లాగిన్ అవుతున్నారు. మనకి దేనికి రీడైరెక్ట్ అవ్వాలి అంటే home/బై టికెట్స్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఉంది? URLలో ఉంటుంది అనమాట. ఆ URLలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు హిడెన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు HDN. సో దీనికి వాల్యూ అనేది URL నుంచే రావాలన్నమాట. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది మనకి కాంటెక్స్ట్ నుంచి వస్తుంది. కాంటెక్స్ట్ డాట్ రిక్వెస్ట్ డాట్ క్వరీ. సో మనకి ఇక్కడ ఏంటంటే రిటర్న్ URL క్వరీ స్ట్రింగ్లో మనం ఇప్పుడు దాకా ఏదైతే చూసామో పైన రిటర్న్ URL అని, ఆ రిటర్న్ URL ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఒకసారి చూద్దాం. బై టికెట్స్. సో ఇక్కడ ఏదైతే రిటర్న్ URL క్వరీ స్ట్రింగ్లో ఏదైతే ఉందో ఆ రిటర్న్ URLని మనం ఇక్కడ సేవ్ చేద్దాం.
ఆ యూఆర్ఎల్ని నేనైతే ఇక్కడ సేవ్ చేశాను. సో ఇక్కడ సో అంటే దీని వాల్యూ ఈ హిడెన్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఏం అవ్వాలంటే ఆ రిటర్న్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాని వాల్యూ మనకి హిడెన్ ఫీల్డ్లో అయితే స్టోర్ అవ్వాలన్నమాట. సో దీని ఐడి కూడా మనం ఏం సేవ్ చేసుకుందాం అంటే దీని రిలేటెడ్ ఒక మోడల్ ఎలాగైతే యూజర్ నేమ్కి పాస్వర్డ్కి ఎలాగైతే మనం మోడల్స్ తీసుకున్నామో అలాగనే సేమ్ వే మనం యూజర్ లాగిన్లో రిటర్న్ యూఆర్ఎల్ అని చెప్పి మనం ఒక ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. బట్ స్టిల్ మనకి మీనింగ్ఫుల్గా ఉండాలి కాబట్టి ఆల్రెడీ అది సజెస్టెడ్ కాబట్టి స్ట్రింగ్ రిటర్న్ యూఆర్ఎల్ తీసుకుందాం. రిటర్న్ యూఆర్ఎల్ గెట్ సెట్. సో రిటర్న్ యూఆర్ఎల్ ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి రిటర్న్ యూఆర్ఎల్ని ఐడి ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ యూఆర్ఎల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ యూఆర్ఎల్. ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. మనకి హిడెన్ ఫీల్డ్లో ఆ రిటర్న్ యూఆర్ఎల్ అనేది స్టోర్ అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం. సో బై టికెట్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా వచ్చింది ఫామ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ మనకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో నేను ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రిటర్న్ యూఆర్ఎల్ ఏదైతే హిడెన్ ఫీల్డ్లో మనం తీసుకున్నామో దానికి /home/బై టికెట్స్ అంటే రిటర్న్ యూఆర్ఎల్ తర్వాత ఏదైతే ఉందో ఉన్న వాల్యూ అంతా కూడా మనం ఈ హిడెన్ ఫీల్డ్లో అయితే స్టోర్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో ఈ ఫామ్లో ఉన్న వాల్యూస్ అన్ని పోస్ట్ చేస్తాం అనమాట. పోస్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూ కూడా మనకు అక్కడికి వెళ్తుంది. సో సేమ్ థింగ్ మనం అయితే ఇప్పుడు అప్లై చేయబోతున్నాం అనమాట. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తాను అడ్మిన్ కరెక్ట్ వాల్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు అడ్మిన్ లాగిన్ క్లిక్ చేయగానే ఈ యూఆర్ఎల్లో మనకి రిటర్న్ యూఆర్ఎల్ కూడా ఉండాలి. సో వీ గాట్ ద రిటర్న్ యూఆర్ఎల్. సో కరెక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన వాల్యూస్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే సేమ్ వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మనం ఏదైతే చూసామో సేమ్ వ్యూ ఈవెన్ దో మనకి సేమ్ వ్యూ ఉంటుంది. సో సేమ్ వ్యూ ఉండకూడదు అంటే మనకి ఇక్కడ లోకల్ సంథింగ్ ఉంటుంది రీడైరెక్ట్ లోకల్ రీడైరెక్ట్. సో దీనిలో దేనికి రీడైరెక్ట్ అవ్వాలంటే మనకి రిటర్న్ యూఆర్ఎల్లో ఉందన్నమాట. సో దీనికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఒకసారి అయితే ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. డైరెక్ట్ ఇప్పుడు ఆ యూఆర్ఎల్కి రిటర్న్ యూఆర్ఎల్లో మనకి ఏముంది లైక్ home/బై టికెట్స్కి అయితే ఉంది. సో home/బై టికెట్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో దీని ప్రకారం అడ్మిన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇచ్చినప్పుడు home/బై టికెట్స్కి వెళ్ళిపోవాలి. సో వెళ్తుందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో బై టికెట్స్ అడ్మిన్ కరెక్ట్గా ఇచ్చాను మన వాల్యూస్. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది, పాస్వర్డ్ అడ్మిన్ ఉంది. సో అది లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. ఫంక్షన్ ఆఫ్ టర్న్ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాక రిటర్న్ యూఆర్ఎల్. సో దీంట్లోకి అయితే వెళ్ళాలి. సో ఈ యూఆర్ఎల్కి అయితే వెళ్తుందా వెళ్ళట్లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇది వెళ్ళలేదనమాట. సో ఎందుకు వెళ్ళలేదు అంటే బికాస్ స్టిల్ కుకీ అనేది ఫామ్ అవ్వలేదు. అసలు కుకీ క్రియేషనే జరగలేదు. కుకీ క్రియేషన్ అవ్వకపోతే కుకీ జనరేట్ అవ్వకపోతే ఏం చేస్తుంది త్రో బ్యాక్ చేస్తుంది అనమాట. అదే మనం ఇక్కడ రాసింది కాన్ఫిగర్ చేసింది program.cs లోపల మనం రాసింది అదే. సో లాగిన్ పాత్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్కీమ్ చెక్ చేసుకొని ఆ స్కీమ్ ప్రకారంగా వాల్యూస్ ఉంటే అంటే కుకీ అథెంటికేషన్ కుకీ వాల్యూస్ ఉంటే ఓకే. కుకీ వాల్యూస్ లేకపోతే మాత్రం ఇట్ విల్ బి ఈ లాగిన్ పాత్రలో మనం ఏదైతే ఇచ్చామో దానికి వెళ్ళిపోతుంది అనమాట. account/login అనే దానికి. సో ఇప్పుడు మనం లెటస్ క్రియేట్ ది కుకీ క్రియేట్ చేసి అయితే ఫైనల్గా మనం ఫైనల్ స్టెప్ ఏదైతే కుకీ అథెంటికేషన్కి నీడెడ్గా ఉందో అవసరమైందో అదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ కుకీ అథెంటికేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం క్లెయిమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వేర్ క్లెయిమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ క్లెయిమ్స్ సో న్యూ క్లెయిమ్ ఆఫ్ మనకి ఇక్కడ క్లెయిమ్ టైప్స్ డాట్. సో ఇక్కడ నేమ్ తీసుకుంటే లైక్ పాస్ చేయాల్సి అనమాట. అంటే నేమ్ తీసుకుంటే ఇక్కడ మనం ఏ నేమ్ ఇస్తే నేమ్ బట్ మనకి ఏంటంటే యూఎల్లో ఉంటుంది కాబట్టి యూజర్ నేమ్ ఇచ్చుకుందాం. యూజర్ నేమ్. సో పాస్వర్డ్ని స్టోర్ చేయడం కరెక్ట్ కాదనమాట క్లెయిమ్స్లో. సో పాస్వర్డ్ కూడా అంటే రిక్వైర్మెంట్ బేస్డ్ మనకి నీడ్ ఉంది అనుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు క్లెయిమ్స్లో. సో మోస్ట్లీ రోల్స్ స్టోర్ చేస్తుంటాం. ఇంకా
ఐడి స్టోర్ చేస్తుంటాం. క్లెయిమ్ టైప్స్ డాట్ రోల్ సో నేను డైరెక్ట్గా ఫిక్స్డ్ వాల్యూస్ ఇస్తున్నా అడ్మిన్. సో ఇట్లా మనకి ఎన్ని క్లెయిమ్స్ కావాలంటే అన్ని క్లెయిమ్స్, లైక్ యూజర్ ఐడి కావచ్చు. సో ఇట్లా యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం క్లెయిమ్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో క్లెయిమ్స్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేశాక నెక్స్ట్ ఏంటంటే క్లెయిమ్స్ ఐడెంటిటీ ఉంటుంది. క్లెయిమ్స్ ఐడెంటిటీ సిఐ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లెయిమ్స్ ఐడెంటిటీ ఆఫ్. దీనికి ఏంటంటే మనం క్లెయిమ్స్ని పాస్ చేయాలి. ఆఫ్ క్లెయిమ్స్ దీనికి మనం కుకీ అథెంటికేషన్ స్కీమ్ని కూడా పంపించుకోవచ్చు అనమాట. కుకీ అథెంటికేషన్ డిఫాల్ట్ అని ఉంటుంది. కుకీ అథెంటికేషన్ డిఫాల్ట్ డాట్ అథెంటికేషన్ స్కీమ్ అథెంటికేషన్ స్కీమ్ అయితే ఉంది. సో ఇది మనం ఆల్రెడీ సేమ్ లైక్ కుకీ అథెంటికేషన్ డిఫాల్ట్ డాట్ అథెంటికేషన్ స్కీమ్ అనేది మనం ఇక్కడ కూడా మనం ప్రోగ్రామ్స్ మన సర్వీస్లో కూడా మనం సేమ్ అనమాట. అదే మన అథెంటికేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అథెంటికేషన్ స్కీమ్ని మనం ఇక్కడైతే రెఫర్ చేసాం అనమాట క్లెయిమ్స్ ఐడెంటిటీకి. నెక్స్ట్ మనకి క్లెయిమ్స్ ఐడెంటిటీతో పాటు క్లెయిమ్స్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. క్లెయిమ్స్ ప్రిన్సిపల్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆఫ్. దీనికి క్లెయిమ్స్ ఐడెంటిటీని మనం పాస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్లెయిమ్స్ క్రియేట్ చేశాను. క్లెయిమ్స్ ఐడెంటిటీకి కన్స్ట్రక్టర్లో క్లెయిమ్స్ని పాస్ చేసుకున్నాం, క్రియేట్ చేసిన క్లెయిమ్స్ని. దాని తర్వాత క్లెయిమ్స్ ప్రిన్సిపల్కి క్లెయిమ్స్ ఐడెంటిటీని పాస్ చేశాను అనమాట. నెక్స్ట్ మనకి హెచ్టిటిపి కాంటెక్స్ట్ యూజ్ చేసుకుందాం. హెచ్టిటిపి కాంటెక్స్ట్ సైన్ ఇన్ అసింక్ ఆఫ్. సో ఇది మనల్ని ఏం రిక్వెస్ట్ చేస్తుంది అంటే క్లెయిమ్స్ ప్రిన్సిపల్ అయితే. సో క్లెయిమ్స్ ప్రిన్సిపల్ మన దగ్గర ఉంది కాబట్టి సో ఇదేంటంటే అసింక్ అనమాట. అసింక్ మెథడ్ని మనం కాల్ చేస్తున్నప్పుడు బెటర్ ఏంటంటే మనం అవైట్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో అవైట్ యూజ్ చేస్తున్నప్పుడు మన మెథడ్ టైప్ కూడా అసింక్లో ఉండాలి. అసింక్ యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ మెథడ్ ఏదైతే మనకి డేటా టైప్ మనం యూజ్ చేస్తున్నామో టాస్క్, ఎందుకంటే ఇక్కడ నుంచి రిటర్న్ చేసేది టాస్క్ టైప్ ఉంటుంది అనమాట. సైన్ ఇన్ అసింక్ అనేది రిటర్న్ చేసేది టాస్క్ స్టైల్లో ఉంటుంది. సో టాస్క్ టైప్లో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం టాస్క్ కింద కన్వర్ట్ చేసేద్దాం. సో టాస్క్లోకి అయితే కన్వర్ట్. సో ఇప్పుడు మనకి ఇట్ షుడ్ క్రియేట్ ది ప్రాపర్ కుకీస్ని అయితే మనకు క్రియేట్ చేయాలి. ఒకసారి మనం అయితే చూద్దాం. అప్లికేషన్ రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం లేదనమాట, ఫస్ట్ క్లెయిమ్స్ క్రియేట్ చేసుకున్నాం, దాని తర్వాత క్లెయిమ్స్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాం. క్లెయిమ్స్ ఐడెంటిటీలోకి మనం ఈ క్లెయిమ్స్ని పాస్ చేసాం, స్కీమాని ప్రొవైడ్ చేసుకున్నాం. దాని తర్వాత క్లెయిమ్స్ ప్రిన్సిపల్కి మన క్లెయిమ్స్ ఐడెంటిటీని పాస్ చేసాం అనమాట. డైరెక్ట్గా ఇంకా సైన్ ఇన్ అసింక్ని యాక్చువల్గా సైన్ అవుట్ కూడా ఉంటుంది, బట్ చూద్దాం. ఫస్ట్ అయితే సైన్ ఇన్ చూద్దాం. సో సైన్ ఇన్ అసింక్ యూజ్ చేసుకున్నప్పుడు ఇది మనకి బేసిక్గా మన కుకీని అయితే జనరేట్ చేయాలి. చూద్దాం. సో బయటకి ఫస్ట్ ఇనిషియల్గా మనం వెళ్ళిపోయి ఉన్న ఏమన్నా క్లెయిమ్స్ ఓకే. సో ఫస్ట్ మనం బై టికెట్స్ని అయితే క్లిక్ చేద్దాం. బై టికెట్స్ని క్లిక్ చేయగానే ఓకే యాంటీ ఫోర్జరీ కుకీ అయితే జనరేట్ అయింది, బట్ అది కాదు మనకు కావాల్సింది అడ్మిన్. సో నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నా. లాగిన్ కొట్టంగానే ఓకే మీరు కింద ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ మన కుకీ అయితే కావాల్సింది మనకైతే ఎక్స్పెక్ట్ చేసింది వచ్చేసింది. సేవ్ నెవర్. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి కావాల్సిన కుకీ ఏదైతే ఉందో ఆ కుకీ అనేది జనరేట్ అయింది. జనరేట్ అవ్వగానే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ బై టికెట్స్లోకి వచ్చేసింది. సో బై టికెట్స్ అండ్ రిటర్న్ ఇవ్వాలి, ఇదంతా కూడా ఏమీ లేదనమాట. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ కుకీని నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసి నేను మళ్ళీ బై టికెట్ క్లిక్ చేశాను అనుకోండి, యూజర్ ఎక్కడికి వచ్చారు? సో లాగిన్లోకి వచ్చారు అనమాట. ఫస్ట్ లాగిన్ అయ్యి దాని తర్వాత నేను యాక్సెస్ చేసుకోవచ్చు. రిటర్న్ యూఆర్ఎల్ అనేది ఫామ్ అయిపోయింది. యూఆర్ఎల్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూఆర్ఎల్ ప్యాటర్న్ కూడా మారిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఎప్పుడైతే అడ్మిన్ అని క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేస్తున్నానో ఇమీడియట్గా ఇక్కడ మన కోడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద క్రియేషన్ ఆఫ్ కుకీని క్రియేట్ చేసుకుంటుంది. కుకీ క్రియేట్ చేశాక రిటర్న్ యూఆర్ఎల్లోకి అయితే రీడైరెక్ట్ చేపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు లాగిన్ క్లిక్ చేస్తున్నా. సో రీడైరెక్ట్ యూఆర్ఎల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రైలర్స్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, రివ్యూస్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి, మూవీస్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. బై టికెట్ మాత్రమే మనం సెట్ చేసాం అనమాట. ఎందుకు అని అంటే బై టికెట్కి మాత్రమే మనం ఆథరైజ్ని సెట్ చేసాం, ఆథరైజ్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు మనం ఆథరైజ్ అట్రిబ్యూట్ని మిగిలిన వాటికి కూడా సెట్ చేద్దాం. లైక్ ట్రైలర్స్కి కూడా ఇప్పుడు సెట్ చేసి చూద్దాం. ఆథరైజ్
ఇప్పుడు మనం ట్రైలర్స్‌కి సెట్ చేసాం కాబట్టి ట్రైలర్ తోటి ఆ ట్రైలర్‌ని ఎప్పుడైతే యూజర్ యాక్సెస్ చేసుకోవాలని చూస్తున్నాడో ఇమ్మీడియేట్‌గా మనకి ఆ లాగిన్‌కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఫస్ట్ క్లియర్ చేసేద్దాం. ఆల్రెడీ ఏమన్నా కుకీస్ ఉంటే. సో, కుకీస్ అయితే ఏమీ లేవు. సో, నేను ఇప్పుడు డైరెక్ట్‌గా మూవీస్ యాక్సెస్ అవుతుంది. రివ్యూస్ డైరెక్ట్‌గా యాక్సెస్ అవుతుంది. బై టికెట్స్ నాకు యాక్సెస్ అవ్వట్లేదు. లాగిన్ అవ్వమంటుంది. ట్రైలర్స్‌కి కూడా నాకు యాక్సెస్ అవ్వట్లేదనమాట. సో, ఇది మన కుకీ అథెంటికేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ అడ్మిన్, అడ్మిన్. సో, ట్రైలర్స్ అనేది నాకు ఇప్పుడు యాక్సెస్ అవ్వాలి. సో, ట్రైలర్స్‌కి వచ్చాను ఎగ్జాక్ట్‌గా. సో, ఎలా వచ్చామంటే రిటర్న్ యుఆర్ఎల్ బేస్డ్ ఆన్ రిటర్న్ యుఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తా. మళ్ళీ ఒకసారి రిటర్న్ యుఆర్ఎల్ చూడండి. సో, పైన రిటర్న్ యుఆర్ఎల్ దీనికి ఏముంది /బై టికెట్స్ ఉంది. దీనికి రిటర్న్ యుఆర్ఎల్ ఏముంది /ట్రైలర్స్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ /ట్రైలర్స్‌కి రీడైరెక్ట్ అవుతుందనమాట. సో, అదే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఎక్కడ మన అకౌంట్ కంట్రోలర్‌లో రిటర్న్ యుఆర్ఎల్ ఏదైతే ఉందో దానికి రీడైరెక్ట్ అవ్వాలి. సో, హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది మన క్రియేషన్ ఆఫ్ కుకీ అథెంటికేషన్ ఇన్ .NET కోర్. దట్స్ ఇట్ ఫర్ దిస్.